పేరు చంద్రశేఖర్ రెడ్డి, గురుగుంట్లపాలెం గ్రామం, అలగీడు మండలం, సూర్యాపేట జిల్లా. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దానిపైన ప్రజాస్పందన ఈ విధంగా. 6 గ్యారెంటీలు అనేవి సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆసరాగా ఉంటాయి సార్. ఈ 6 పథకాలు కూడా మనకి ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీ ఒక రైతుకు వెన్నెముక లాంటిది. ఇది ఈ 2 లక్షల రుణమాఫీ అనేది, ఈ 2 లక్షల రుణమాఫీతోటి రైతాంగం చాలా సమస్యలకి పరిష్కార మార్గం అని నేనైతే భావిస్తున్నాను సార్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ మీద తొందరగా చర్యలు తీసుకుంటూ త్వరగతిన ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఈ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తే రైతాంగానికి ఎంతో మామూలుగా కాదండి, చాలా మేలుగా, రైతాంగానికి ఒక వెన్నెముకలాగా ఎంతో ఆసరాగా ఉంటుంది సార్ ఇది. అట్లాగనే సార్, ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా? ప్రజాపాలన కూడా సార్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ప్రతిదీ కూడా కూలంకషంగా పరిశీలించి గత ప్రభుత్వాల విధానం అమలు అంతా కూడా ఫ్రాడ్ జరిగింది సార్. గత ప్రభుత్వాల్లో కొన్ని రేషన్ కార్డులు ఇచ్చాయి సార్. మా ప్రభుత్వంలో కూలంకషంగా పరిశీలించిన మీదటే ఈ యొక్క మన తెల్ల రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు పనిచేస్తుంది సార్. అట్లానే సార్, గత సర్పంచ్ పాలన ఈ విధంగా ఉంది సార్ మీది? గత సర్పంచుల పాలన మేము ఎప్పుడు పోయినా కానీ రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ చాలా వరకు అసలు ఏది కూడా న్యాయం జరగలేదు సార్ మాకు. గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసారి అర్జీలు పెట్టుకున్నాం సార్. అదేవిధంగా రేషన్ కార్డుల కోసం అయితే మేము తిరిగి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ చాలాసార్లు పోయిన సందర్భాలు ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా 10 ఏళ్ళ పీరియడ్లో ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు వచ్చిందైతే లేదు సార్. ఆరకొరగా ఏదో ఒక గ్రామానికి ఒక 20 వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్నారే తప్ప ఎవరికి కూడా న్యాయం చేయలేదు సార్. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది సార్. అసలు బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు గుట్టలకి పుట్టలకి వీటన్నిటికి కూడా ఇచ్చారు సార్. ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి తెలియజేస్తున్నాను సార్, ఇవన్నీ కూడా సర్వేలు చేసి నిజమైన లబ్ధిదారులకి ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను సార్. అట్లాగని సార్, గత బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు మీ గ్రామానికి లబ్ధి చేకూరినాయి సార్? గత బీఆర్ఎస్లో రైతు బంధు అనేది మా గ్రామం వరకు అయితే లబ్ధి చేకూరింది సార్. ఇక మిగతా పథకాలు అయితే మరీ పేదలకి దారుణంగా వాళ్ళకు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మిగతా ఈ దళిత బంధు కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్తానని చెప్పడమే తప్ప మాటల రూపంలో కానీ చేతల రూపంలో గత ప్రభుత్వం చేయలేదు. అట్లాగనే సార్, గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ పనులు మీ గ్రామానికి ఎన్ని వచ్చినాయి సార్? ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు సార్. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. గత కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇందిరమ్మ ఇల్లు ఎక్కువగా మా ఊళ్ళో ఒక 200 ఇల్లు కట్టించినాం సార్. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అప్పుడు కట్టించిన ఇల్లే తప్ప కొత్తగా ఒక్క ఇల్లు కూడా వచ్చిందైతే లేదు మా గ్రామానికి. అట్లాగనే సార్, మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అంటారు, ఇంటింటికి నల్లా ఇచ్చారా సార్? ఇంటింటికి నల్ల అనేది అయితే ఎక్కడ కూడా నాకు తెలిసి అయితే ఇంటింటికి నల్ల మా ఊళ్ళో ట్యాంక్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టించిందే. దాని ద్వారా వచ్చినటువంటి నల్ల నీళ్ళే వాడుకుంటున్నాం తప్ప దానికే కలెక్షన్ ఇచ్చారు. కొత్తగా వాళ్ళు వేసింది కొద్దిగా ఆరకూరగా వేసారు, అవి కూడా పూర్తి కలెక్షన్లు అయితే ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కట్టినటువంటి ట్యాంక్కి దాంట్లోనే నీళ్ళు పోసి వాటి నుంచే డెలివరీ చేసి దానికి సంబంధించిన కలెక్షన్లకు సంబంధించిన ఆ ట్యాంక్కి సంబంధించిన కలెక్షన్ల ద్వారానే ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి తప్ప కొత్త కలెక్షన్ అయితే లేదు. అది కూడా ఆ మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఒక వారానికి 2 రోజులు, ఒక్కో రోజు అసలు రాకపోయేది, ఒక 3 రోజులు రాకపోయేది, ఒకసారి వారం రాకపోయేది, అట్లా జరుగుతుంది సార్. డైలీ అయితే రావట్లేదు. అట్లాగనే సార్, గ్రామంలో సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది సార్. అసలు ఎందుకు అలా జరిగింది? గ్రామంలో మెయిన్గా ఈ యొక్క పారిశుద్ధ్యం మీద అయితే పూర్తిగా పెట్టలేదు. వీళ్ళు కొంచెం ఖర్చు పెట్టి గత ప్రభుత్వాలు మురికాలువలు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ కరెక్ట్గా అవి పెట్టలేదు సార్. అవి దాని ద్వారానే పారిశుద్ధ్యం కొద్దిగా లోపించిందని నేను అనుకుంటున్నాను. అట్లాగనే సార్, మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి?
మాజీ ఎమ్మెల్యే గారు భూ కబ్జాలు, వారు ప్రతిదానికి కూడా కమిషన్లు, ఇసుక దందాలు, ప్రతిదీ కూడా కాంగ్రెస్ వారి మీద కేసులు పెట్టి ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం, అనగదొక్కటం, ఈ రకమైనటువంటి దుశ్చర్యలు పాల్పడింది కాబట్టి ఆయనకి ఈరోజు ఈ గతి పెట్టింది. అట్లాగనే సార్ రానున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో ఈ గ్రామంలో ఎలాంటి మోటివేషన్ చేస్తుంది? ఈ యొక్క 6 పథకాలు కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఉచిత బస్సులు ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఫ్రీగా 0 బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. రేపో మాపో మనకు రుణమాఫీ జరుగుతుంది. రైతు భరోసాను కూడా ఖచ్చితంగా ఎకరానికి 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు రైతుల ఖాతాలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు ఇందిరమ్మ ఇల్లు కానీ, పింఛన్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఈ యొక్క గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో అందరూ మంత్రులు కలిసి సమిష్టిగా ఈ యొక్క 6 పథకాలను అమలు చేస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు రాబోయే రోజుల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, స్థానిక సంస్థలు ఏ ఎన్నిక జరిగినా కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తామని మేము ఆశిస్తున్నాం. అట్లాగనే సార్ స్థానిక ఎన్నికల్లో మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు మీరు కైవసం చేసుకోబోతున్నారు? మా మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. దరిదాపుగా మేము 22కు దరిదాపుగా 22 కూడా రీచ్ అవుతాం ఖచ్చితంగా. కొన్ని ఏకగ్రీవం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెండుగా ఏకగ్రీవం కావడం వల్ల అభివృద్ధి కూడా ఎంతో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కలిసి కమిస్ట్గా నిర్ణయించుకొని కొన్ని ఏకగ్రీవాలు కూడా చేసుకోవడం కూడా మంచిదని భావిస్తున్నాం. అధిష్టానం ఒకవేళ మిమ్మల్ని గుర్తించి సర్పంచ్ చేయమంటే మీరు చేస్తారా సార్? ఖచ్చితంగా చేస్తామండి. ప్రజలకు సేవ చేయడమే మా యొక్క ఉద్దేశం. అందుకని ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజా శ్రేయస్సు కోరిన వారు ఏ నాయకుడైనా కానీ ఎదుగుదల ఉంటుంది. ప్రజా శ్రేయస్సుకు ఎవరైతే ఆటంకం కలిగిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అపజయం, ఖచ్చితంగా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఎవరు పరిపాలన ఉన్నా కానీ ఎవరు ఉన్నా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రజలకు న్యాయం చేయాలి. ఎక్కడ మనం ఏ స్థాయిలో ఉన్నాం కాదు, సర్పంచ్గా ఉన్నామా, వార్డు మెంబర్గా ఉన్నామా, ఎమ్మెల్యేగా ఉన్నామా, ఎంపీగా ఉన్నామా, ముఖ్యమంత్రి